ఆ షెఫ్ ఒక చికెన్ ని హ్యాండ్ లో పట్టుకొని జస్ట్ ఒక సెకండ్ లో కంప్లీట్ గా బోన్స్ నుండి మీట్ సెపరేట్ చేశాడు. అది చూసిన ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. కానీ అందరికి అనిపించింది ఇప్పుడు సూపర్ జ్యూసీ డిష్ వస్తుందని. బట్ ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. షెఫ్ ఆ మీట్ ని యూజ్ చేయలేదు. ఎంటీగా ఉన్న చికెన్ స్కిన్ లో స్వీట్ కార్న్ ఆయిల్ మిక్స్ ఫిల్ చేసి దానిని లోటస్ లీవ్స్ లో కేర్ఫుల్ గా ర్యాప్ చేశాడు. తర్వాత దాని మీద థిక్ గా డో లేయర్ పెట్టి ఒక బిగ్ కడాయిలో ఫుల్ బ్యాగ్ సాల్ట్ ని హీట్ చేసి ఆ డో బాల్ ని డైరెక్ట్ గా హాట్ సాల్ట్ లో పెట్టాడు. ఆడియన్స్ అందరికీ డౌట్ వచ్చింది, ఇంత సాల్ట్ లో పెడితే ఇది బర్న్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు అని అందరూ అనుకున్నారు. అందరూ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు షెఫ్ ఈ కాంపిటీషన్ లూజ్ అవుతాదు అని. ఇంకో సైడ్ లో ఉన్న ఆపోనెంట్ షెఫ్ మాత్రం ఫుల్ మోడర్న్ స్టైల్ డిష్ ప్రిపేర్ చేస్తున్నాడు. స్పెషల్ మీట్ ని హీట్ చేసి బటర్ లో సాఫ్ట్ గా చేశాడు. షుగర్ ని ప్యాన్ లో మెల్ట్ చేసి బ్రౌన్ క్యారమెల్ లాగా చేసి స్పూన్ తో ప్లేట్ మీద స్మాల్ డిజైన్స్ క్రియేట్ చేశాడు. కైండ్ జ్యూసీ పైనాపిల్ పీసెస్ పెట్టి దాని మీద ఎక్స్పెన్సివ్ ఫాగ్రా మీట్ పైన మెల్టెడ్ షుగర్ సిరప్ పోర్ చేసి స్మాల్ ఫ్లేమ్ తో దానిని క్రంచీ లేయర్ గా మర్చాడు. లాస్ట్ లో స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఒక స్కూప్ అండ్ డ్రై ఐస్ స్మోక్ కూడా యాడ్ చేశాడు. జడ్జెస్ చూస్తేనే మౌత్ వాటరింగ్ అయింది. అప్పుడే ఒక బిగ్ సౌండ్ వచ్చింది. ఫస్ట్ షెఫ్ ఒక ఐరన్ రాడ్ తో ఆ డో లేయర్ ని పంచ్ చేశాడు. ఆడియన్స్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంది, ఇది ఫుడ్డా లేక స్టోనా అని డౌట్ వచ్చింది. వెంటనే షెఫ్ ఒక బిగ్ నైఫ్ తీసుకుని సింగిల్ స్ట్రైక్ లో ఆ డౌన్ ని బ్రేక్ చేశాడు. ఇమీడియట్ గా ఒక స్ట్రాంగ్ అరోమా ఎంటైర్ హాల్ లో స్ప్రెడ్ అయింది. అది నార్మల్ చికెన్ కాదు, లోటస్ లీఫ్ స్టైల్లో ప్రిపేర్ చేసిన స్పెషల్ రోస్ట్. షెఫ్ ఆ గోల్డెన్ క్రిస్పీ స్కిన్ కట్ చేయగానే లోపలున్న కార్న్ ఆయిల్ మిక్స్ స్లోగా బయటికి ఫ్లో అయింది. ఎంటైర్ హాల్లో అమేజింగ్ స్మెల్ స్ప్రెడ్ అయింది. జడ్జెస్ ఒక బైట్ తీసుకుని ఇమ్మీడియట్ గా సైలెన్స్ అయ్యారు. వాళ్ళకప్పుడే అర్థమైంది ఆ టేస్ట్ కంప్లీట్ గా హాల్ ని ఇంప్రెస్ చేసింది.